సో రేఖ టైటిల్ పెడుతున్నప్పుడు కర్మ అంటే నీకేమర్థమైంది? అంటే బేసిక్‌గా నేను నాకు తెలిసినప్పటి నుంచి నాకు శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా అడ్మిరేషన్. సో, ఆయన చెప్పేది ఏ విషయం జరిగినా దానికి ఒక కనెక్షన్ ఉంటది కాబట్టి ముందు నుంచి ఆ కర్మ ఫలితమే అనేది నాకు చిన్నప్పటి నుంచి నేనది బాగా అబ్జర్వ్ చేసింది. సో, రాము గారు నా జీవితాన్ని రాము గారు ఇన్‌స్పైర్ చేయటం ఏదైతే ఉందో అంటే సిన్స్ 2014 అనుకుంటాను మ్యామ్. నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో అప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చి అప్పటి వరకు నేను చూసిన ప్రపంచం వేరు. అప్పటి నుంచి నేను చూసిన ప్రపంచం వేరు. సో, ఆ టర్న్ బికాస్ ఆఫ్ రాము గారు జరిగింది. సో, మేబీ ఇది ఒక కర్మ ఫలితం కాబట్టి ఇది వచ్చిందేమో నా జీవితంలోకి అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను కర్మ అని పెట్టాను. ఏం చెప్దాం అనుకున్నావు ఆర్జీవి గారి గురించి? యాక్చువల్‌గా ఏదన్నా చెప్దాం అనుకోలేదు మ్యామ్. నాకు ఎలా అర్థమయ్యారు రాము గారు అని చెప్దాం అనుకున్న పుస్తకం. నీకు చెప్పు 3 words లో చెప్పాలంటే ఎలా అర్థమయ్యారు? నేను ఎలా ఫీల్ అవుతాను అంటే ఐ ఓ దిస్ లైఫ్ టు రాము గారు అని. ఓకే. ఎందుకంటే ఆలోచన దగ్గర నుంచి, ఆచరణ దగ్గర నుంచి ప్రతిదీ ఓకే. ఇలా చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. అసలు ఇలా ఎందుకు చేయాలి? ఆ చేయటానికి రీజన్ ఏముంటది? వచ్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఈ థాట్ ప్రాసెస్ అంతా నేను రాము గారి వల్లనే నేర్చుకున్నాను.